అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము, నీ ఆజ్ఞలను బట్టి నేను స్తుతించెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను స్తుతించెదను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 119వ కీర్తన 66వ వచనం చదువుకుందాం. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము అని చెప్పి చూస్తుంటున్నాం. అలాగే 12వ వచనం కూడా మనం చదువుకుందాం. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. ఆ ప్రతి దినము కూడా అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగూ చేరి ఆయనను అనగా దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ఆయుష్షు పొడిగించి మనకు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మరి జ్ఞాపకం చేసుకొని ఆ మహా దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంతేకాదు, మంచి వివేకము, మంచి జ్ఞానము నాకు నేర్పము అని చెప్పి చూస్తుంటున్నాను. వివేచన, వివేకము, జ్ఞానము అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకే మనము గమనించినట్లయితే యాకోబు వ్రాసిన పత్రిక అందులో మనము చదివినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసే దేవుడు. ఈయన ఎవరు అంటే ధారాళముగా దయచేసే దేవుడు. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడు. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అవును, జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు, ప్రభువా నాకు జ్ఞానము కొదువుగా ఉంది, నాకు జ్ఞానము దయచేయని అన్నప్పుడు జ్ఞానము తప్పకుండా దయచేస్తాను. ఎందుకంటే విశ్వసించిన వారు, ఆయన యందు విశ్వాసము కలిగిన వారు ఎలా ఉండాలి అంటున్నాడంటే సంపూర్ణులుగా ఉండాలి. విశ్వాసములో నిలకడ కలిగి ఉండాలి. విశ్వాసములో ఓర్పు కలిగి ఉండాలి. విశ్వాసములో మరి భద్రపరచబడిన వారముగా మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఎవరు ఆయన? నిజమైన దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, వివేకమిచ్చే దేవుడు, వివేచన ఇచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. అటువంటి జ్ఞాన సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. అక్కడ కూడా మనం చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి, మనసులో కాదు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ధారాళంగా దయచేస్తాడు. సొలొమోను జ్ఞానము కలిగిన వాడు. దేవుణ్ణి అడిగాడు, దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. చక్కగా ఆయన యొక్క ఆ మందిరాన్ని కట్టడానికి కూడా మరి దేవుడు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, కానీ వివేకము, జ్ఞానము నేర్పేవాడు. అవును అయ్యా, నాకు నేర్పు తండ్రి అని చెప్పేసి అడిగినప్పుడు తప్పకుండా ఆయన నేర్పించేవాడుగా ఉంటున్నాడు. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధించుము అని చెప్పేసి అక్కడ 64లో కూడా మనం చూస్తాం.
ఆయన బోధించేవాడు. ఆయన కృప నీ ఎడల నా ఎడల ఎంతగానో మరి మెండుగా కుమ్మరించినటువంటి దేవుని మనము స్తుతించాలి. 112వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరు అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. అవును, అందును బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే 111వ కీర్తన 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని చెప్పి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తాడని 112వ కీర్తన 1వ వచనం మనం చదివాం. అటువంటి వారు స్తుతిస్తారు. అయితే 111వ కీర్తన 10వ వచనములో, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు అని చెప్పి చేస్తున్నారు. ఆయన శాసనములను అనుసరించి, ఆయన ఉపదేశమును అనుసరించి, ఆయన వాక్యమును అనుసరించి ఎవరైతే ఆయన కట్టడలను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానం మూలముగా మరి ఆయన శాసనములను అనుసరిస్తారో మంచి వివేకము కలవారుగా ఉంటారు. అటువంటి వారు యెహోవాను స్తుతించాలి. యెహోవా మీద భయభక్తులు జ్ఞానానికి ఆరంభం. ఆయన నియమాల ప్రకారము ప్రవర్తించే వారందరూ మంచి తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఆయన గురించి మరి స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన జ్ఞానం ఇచ్చినవాడు, ఆయన వివేకం ఇచ్చేవాడు, ఆయన మరి బోధించేవాడు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు. ఎప్పుడు అంటే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆయన ఆజ్ఞలను బట్టి మరి ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో, ఆయన కట్టలను బట్టి ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో ఆయన మనల్ని దీవిస్తారు. మనం ధన్యులముగా ఉన్నాం. ఆయన నేర్పించేవాడు, ఆయన బోధించేవాడు, ఆయన మనల్ని సరిచేసేవాడు, ఆయన నడిపించేవాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలుకు కూడా నేర్పించాడు, కానీ వారు మరి ఆయనకు విధేయులు కాకుండా దారి తొలగిపోయిన వారుగా ఉన్నారు. అయితే ఆయన కూడా మనకు నిజముగా ఆయన మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలు అధికముగా ఆనందిస్తారు. ఆనందించువారు ధన్యులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఆయన జీవించినప్పుడు ఆయన సన్నిధిలో నిత్యము ఆనందం ఉంది, నిత్యము ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. కాబట్టి మనం అలాగూ ఈ ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే మన నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున మృత్యుంజయుడు లేచి తన ఇప్పుడు పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఆయన కట్టడలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, మనము ఆయన శాసనాలను బట్టి స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన దేవాన్ని ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ ఉదయకాల వేళలో నీ సన్నిధిలో చేరి మీ వాక్యమును చదివే కృపను, అందులో ఉన్న సత్యాన్ని, మర్మాన్ని, ఆజ్ఞలను, కట్టడలను మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.